మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలన్పాక గ్రామం అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఒక జైన్ మందిరికి నిలయము, పక్కనే సోమేశ్వర ఆలయం నిలయమైనటువంటి కొలన్పాక సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ తరపున బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి బెడరబోయిన యాకమ్మ వెంకటేష్ గారు బరిలో ఉంటున్నారు. మరి ఈ కొలన్పాకకు సంబంధించి ఎప్పుడు కూడా గులాబీ జెండా ఎగురుతుంది. ఎందుకంటే తాజా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీయే, అదేవిధంగా ఎంపీటీస్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కొలన్పాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ఈ కొలన్పాకకు చేసింది. డ్రైనే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు అయితే బీఆర్ఎస్ ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి శూన్యమని చెప్తున్నారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యాకమ్మ గారు నిలబడ్డారు. ఒకసారి యాకమ్మ గారు గ్రామ పంచాయతీ మరొకసారి మాకు అవకాశం ఇచ్చినట్లయితే, భారీగా మెజార్టీతో మమ్మల్ని గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రామ సమస్యలని పరిష్కరిస్తామని ఒకసారి మాట్లాడదాం. యాకమ్మ, చెప్పండి, మహిళగా మీకు అవకాశం వచ్చింది, మరి ఈ గ్రామ సమస్యలు ఎలాంటి గుర్తించారు, మీరు ఏ విధంగా ఓటు అడుగుతున్నారు? గ్రామానికి బీఆర్ఎస్ గెలిచింది వరకే, చాలా రోజుల నుంచి ఇక్కడే మంచి పనులు అయినాయి. మాకు అవకాశం ఇచ్చింది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు, మా ఊరి గ్రామాలు, మేము వాళ్ళ సహకారంతో గ్రామంలో అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రచారం చేసే సందర్భంలో గ్రామంలో మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు, మీరు ఏ సమస్యలు గుర్తించారు, మీ గ్రామస్తుల కోసం ఏమే కార్యక్రమాలు తీసుకుంటున్నారు? చేస్తాం మేము. వాళ్ళకి ఏం కావాలో అందుబాటులో ఉంటాము. మోరీలా ఏవి కావాలంటే అవి మేము చేస్తాం. గ్రామ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. యాకప్పను బలపరిచారు, ఎందుకంటే ఇక్కడ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఎంతో మంది. ఎందుకంటే కొలన్పాక అంటేనే బీఆర్ఎస్ జెండా ఎగిరినటువంటి కొలన్పాకను అభివృద్ధి పరిచాము మేమే. మా 10 సంవత్సరాల నుంచి కూడా మేమే అభివృద్ధి పరిచాము. ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఒక్క పని కూడా జరగలేదు. కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం అంటే మా గ్రామ పంచాయతీ అభ్యర్థిని గెలిపించినట్లయితే ఇంకా ఎన్నో పథకాలు మేము తీసుకొస్తాము. బడుగు బలహీన వర్గాలకు, అర్హులైన అందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. మనతో మాట్లాడడానికి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ తో మాట్లాడదాం. సార్, చెప్పండి, నిజంగా మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరు ఎలాంటి అంటే కొలన్పాకలో గ్రామ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మరి గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు అన్ని కూడా గతంలోనే తాజా మాజా సర్పంచ్, ఇది గతంలో కూడా మా సర్పంచ్ గారు, అంతకు ముందు కూడా నేను బీఆర్ఎస్ పార్టీ, నేను కూడా సర్పంచ్నే. మా ఇద్దరు ఆధ్వర్యంలోనే కొలన్పాక గ్రామంలో ఇక్కడ డ్రైనేజీలు అయితేంది, సీసీ రోడ్లు అయితేంది, ఈ ఊరు అభివృద్ధికి ప్రతి ఒక్క పని కూడా మేము చేసి పెట్టాము. రైతులకు సంబంధించిన పనులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించిన పనులు కానీ, యూత్ బిల్డింగులు కానీ, మరి గ్రామ పంచాయతీ కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ, మరి ఈ గ్రామానికి సంబంధించిన వాటర్ సోర్సెస్ తీసుకురావడానికి, చెరువులు నింపడానికి మిషన్ భగీరథ వాటర్ కానీ, మిషన్ కాకతీయతోని మరి కాళేశ్వరం వాటర్ కానీ, మరి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మేమున్న కాలంలో ప్రతిరోజు ఎన్ని వాటర్ అంటే అన్ని వాటర్ వారికి సఫిషియెంట్ వాటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మేము చేసినటువంటి అభివృద్ధి మళ్ళీసారి కూడా మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థించిన ఈ బెదరబోయిన యాకమ్మ గారిని, వెంకటేష్ గారిని గెలిపేయడానికి ప్రజలు మేము ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడైనా కూడా మాకు ఓటేస్తామని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏమి పని చేయలేదు, ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. ఈ 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి అమలు చేయలేదు. కాబట్టి వారిని మేము విస్మరిస్తున్నారు, మమ్మల్ని మరి కోరుకుంటున్నారు. మాకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ప్రజలు, కొలన్పాక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఈ పంచాయతీలో అత్యధిక మెజార్టీతోని గెలిపేయడానికి మరి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. మేము చెప్తున్నది ఏంటంటే, మేము గతంలో చేసి చూపించినాం. దాన్ని చూపించుకుంటూ మళ్ళీ కూడా చేస్తామని చెప్తున్నాం. వారు ఉండేది ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత వచ్చేది కేసీఆర్ గారి గవర్నమెంట్. అప్పుడు ఈ విలేజ్ లో ఇంకేదైతే పెండింగ్ ఉందో ఆ పనులన్నీ కూడా మేము కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విషయాన్ని మేము ప్రజలందరికీ కూడా ఇంటింటికి పోయి చెప్తున్నాం. ఇంటింటి దగ్గర ఎక్కడ పోయినా కూడా ప్రజలు మాకు స్పందన ఉంది, ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్తున్నారు. అంటే కొలన్పాకలో శ్రీనివాస్ గారు, కొలన్పాకలో ఇప్పటికే ఎవరిని అడిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటేస్తామంటారు. ఎందుకంటే మీ అభివృద్ధిని చూసి. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదంటారు. మరి ఈ పేదవారి కోసము సంక్షేమ పథకాల అమలుకు మీ వంతుగా ఏ విధంగా కృషి చేస్తారు? ఇప్పుడు మేమేందంటే, ఇప్పుడు మీకు చెప్తున్నట్టుగా, గ్రామ ప్రజలకు చెప్తున్నట్టుగా ఏ ఒక్క పని, ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు అయింది.
గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్క పని కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు ఒక బ్రిడ్జి మేము ఉన్నప్పుడే శాంక్షన్ అయింది, మీరు వస్తుంటే ఆలెత్తు కొలన్పాక బ్రిడ్జి, కనీసం అది ఆ బ్రిడ్జి కూడా చేయలేకపోయారు. 2 సంవత్సరాలు అయింది. వాళ్ళు మేము అంతకు ముందే 4.5 కోట్లతో శాంక్షన్ చేసి పని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే వచ్చి గెలిచి దాన్ని పెండింగ్ లో పెట్టారు. అనేక రకంగా ఈ ఒక సిద్దిపేట పోయే మరి వెహికల్స్ అన్ని కూడా మరి వారి రాజీవ్ రహదారి హైవేకి పోయేటువంటి వెహికల్స్ కూడా ఖచ్చితంగా మొత్తం కరీంనగర్ పోయేటి అన్ని కూడా చాలా ఇబ్బందుల పాలవుతారు ఆ బాగా వచ్చినప్పుడల్లా. దాంతోని మేము వారు ఆ ఒక్క పని కాదు, ఏ ఒక్క బిల్డింగ్ కానీ, ఏ ఒక్క పని కానీ, ఏ ఒక్క రోడ్డు కానీ ఇంతవరకు వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోతూ మరి కనీసం ట్రాక్టర్లలో చెత్త తీయడానికి డీజిల్ కూడా పోయలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ సెక్రటరీలు చాలా ఇబ్బందుల పాలయ్యారు. 2 సంవత్సరాల నుంచి గ్రామ పాలన లేక ఎలక్షన్లు పెట్టక వాళ్ళు ఎక్కడున్నది అక్కడ కనీసం లైట్లు వేయలేని పరిస్థితిలో ఉన్నది. ఈ గవర్నమెంట్ చేసిన దానికి వాళ్ళు విసిగి చెంది ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్పిన మాట ప్రకారం మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఈ గ్రామానికి మరి ఇన్కమ్ సోర్సెస్ కూడా మరి ఎట్లయితే బడ్జెట్ ఉండాలో ఏం రావాలని అది కూడా మేము రెవెన్యూ కూడా మరి మేమిద్దరం ఉన్నప్పుడు కూడా దాన్ని డిలీట్ చేసినాం. దాన్ని అవకాశం ఆ రెవెన్యూతో కూడా మేము డెవలప్ చేస్తాం. మా గవర్నమెంట్ వచ్చినాక ఇంకా మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కట్టినది చెప్పాలంటే ఇంకా ఈ అర్ధగంట అయినా పడవదు. మేము ఇక్కడ నా ఆధ్వర్యంలోనే 2 స్కూళ్ళు, 4 బిల్డింగులు, యూత్ బిల్డింగు, మరి తర్వాత ఒక హాస్పిటల్, మరి ఇంకా రైతు వేదిక, మరి గ్రామ పంచాయతీ, మరి మినీ ట్యాంక్ బండు, తర్వాత నేనున్నప్పుడు 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు, తన 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు, ఇవన్నీ కూడా తాజా మాజీ సర్పంచ్ కూడా వేశారు. మరి ఇంకా కొంచెం ఒక 10% 20% ఏదైనా ఉంటే అవి కూడా మేము గెలవగానే చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఒకసారి చూసినట్లయితే తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు కొలనుపాకలో ఎంతో అభివృద్ధి చేశారు. 5 ఏళ్ల కాలంలో ప్రతి పేదవారికి బీదవారికి సహాయం చేశాడు. లక్ష్మీ ప్రసాద్ అంటే శ్రీనివాస్ అంటే తెలియని వారు ఉండాలి. వీళ్ళిద్దరు కూడా ఇతన్ని బలపరిచి, అంటే ఈ యాకమ్మను బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. అంటే మేము చేసేటువంటి సేవనే మమ్మల్ని గెలిపిస్తున్నారు. లక్ష్మీ ప్రసాద్ రెడ్డితో మాట్లాడదాం. చెప్పండి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారంటారు. గ్రామంలో తెలుసుకుంటే కూడా మీ పేరు చాలా మంచిగా వినిపిస్తుంది, శ్రీనివాస్ పేరు కావచ్చు. మరి ఇప్పుడు యాకమ్మను గెలిపించుకుంటే మీరు ఏ కార్యక్రమాలు చేస్తారు? పోయిన గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ గా ఇక్కడ నేను గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఎప్పుడు తమ సొంత బిడ్డలాగా ఉండి సేవలు అందించడం జరిగింది. మా టైంలో కూడా కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా మేము మా ప్రజలకు సేవలు అందించినాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కూడా మా అభ్యర్థి ఖచ్చితంగా మా ప్రజలకు అందుబాటులో ఉంటది. అందుబాటులో ఉండి సేవ చేయడానికి గ్రామంలో ఉంటది. గ్రామంలో ఉండి సేవ చేయడానికి ముందుంటది. కాబట్టి అభ్యర్థిని మేము ఎంపిక చేయడం జరిగింది. గతంలో కూడా మా గ్రామానికి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేమి రావాలో అవన్నీ నిధులు తెచ్చి కూడా మేము ఇక్కడ సీసీ రోడ్లు కానీ, ఒక చెక్ డ్యామ్ కానీ, 4 కోట్లతోటి చెక్ డ్యామ్ కానీ నిర్మించినాం. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన అని పేరు చెప్పి ఇటు రైతులని, ఇటు పేద వర్గాలని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఎందుకంటే 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి అట్లా మోసం చేశారు. రైతులకు బోనస్ ఇస్తాం, ఓట్లకు అన్నిటికీ బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సన్నోట్లకు అన్నారు, ఆ సన్నోట్లకు కూడా బోనస్ ఇవ్వడం బంద్ చేశారు. అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు మోసపోయినాయి. కాబట్టి మళ్ళీ అందరూ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రభుత్వం ఉండేది కూడా ఇంకొక 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. 3 ఏళ్ళు మళ్ళీ మా సర్పంచ్ ఉంటారు. కాబట్టి అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. అందరినీ అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇవాళ అంటే లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు, ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నో పథకాలు మేము ప్రవేశపెట్టాము, 6 గ్యారంటీలు అమలు జరుగుతుంది, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, ఇవన్నీ చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వము. అంటే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొలనుపాకకి ఏం చేయలేదా? ఈ 2 ఏళ్లలో అయితే చేసింది ఏం లేదు. గతంలో కూడా ఈ రేషన్ కార్డులు ఇచ్చారు కానీ మేము చెప్పుకోలేకపోయినాం, మేము ప్రజలకు తీసుకోలేకపోయినాం. మేము కూడా ఇచ్చినాం ఇండ్లు. మేము మళ్ళీ ఇచ్చే టైంకే సరే మా ప్రభుత్వం పోయింది, ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇస్తున్నామని చెప్పి 5 లక్షలు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ 4 లక్షలు అని చెప్తారు. ఇంకో 1 లక్ష ముంచే ప్రయత్నమే చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీళ్ళు ఇచ్చింది అయితే మాకేమనిపిస్తలేదు, కానీ ఇస్తా అని చెప్పి 4,000 ఇస్తా అని మహిళలకు చెప్పారు. ఇంటి కోడలు కూడా మేము అత్తకు 4,000 ఇస్తాం, కోడలికి 2,500 ఇస్తాం అన్నారు. 25 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. 25 రూపాయలు అని మీరు చూస్తున్నారు కదా, 25 రూపాయలు ఇచ్చిన పాపాన కూడా పోలే.
మహిళల గృహిణులకు కూడా కోడళ్ళకు కూడా మేము 2500 ఇస్తాము ఆశ జ్యోతి కింద అని చెప్పారు కదా, మహిళా శక్తి కింద ఇస్తామని చెప్పారు. ఒక్కరికైనా 2500 ఇచ్చిన ఉందా? ఇది అన్ని చెప్పుడు మాట చెప్పి అబద్ధ మాటలు చెప్పి ఇవాళ వాళ్ళు గద్దెనెక్కారు తప్ప దీంట్లో ఏమీ లేదు. పేద వర్గాలకు అందేది కూడా ఏమీ లేదు. ఇంకా లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి? ఈమెను యాకమ్మని గెలిపిస్తే మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఆమెను ఏ విధంగా గెలిపించుకొని మీరు ముందుగా ఏ సమస్యలు పరిష్కరిస్తారు ఫైనల్ గా? గ్రామంలో ముఖ్యంగా విషయం ఏముందంటే అండర్ గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెము అయినాక కూడా నిధులు రాక మేము చేసిన పనులకు కూడా బిల్లులు రాలేదు. గతంలో కరోనా వల్ల కూడా రాష్ట్ర బడ్జెట్ తగ్గింది కాబట్టి ఆ బిల్లులు రాలేదు. అవి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ ఫండ్స్ వచ్చినా గానీ మేము ఖచ్చితంగా గ్రామంలో అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీద ముఖ్యంగా పెట్టినాము. అంతేకాకుండా కూడా రోడ్డు మీద కూడా కొంచెము మాకు మంచి స్కూల్ దగ్గర ప్లేస్ ఉంది. అవిటి కూడా ఏదైనా వేసి ఎట్టి పరిస్థితులు అక్కడ షట్టర్లు కూడా వేపించే అవసరం ఉన్నది. లేదు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు, మీ గ్రామంలో ఎంతో మంది యువత ఉన్నారు, యువకులు ఉన్నారు. మరి యువకులు వారి కోసం ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? ఎందుకంటే మీ గ్రామంలో ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితి యువకులకు. మరి వారి కోసం ఏమైనా కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉందా? మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ ఈ మన ఏరియాలో వరంగల్, ఆలేరు కానీ ఇటు హైదరాబాద్ కానీ దగ్గర ఉన్న ప్రాంతంలో ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసి హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకుంటారు. ఏవైనా కంపెనీలు తెస్తే అప్పుడు గతంలో ఇండస్ట్రియల్ ఏరియా చేస్తామని చెప్పారు, అది కూడా మర్చిపోయారు. ఏదైనా కంపెనీలు తెస్తే మా పిల్లల యూత్ కి ఏమైనా వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి చేయాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా మేము ప్రభుత్వ దృష్టికి మా వాళ్ళతో తీసుకెళ్తాం. ఇప్పుడు కూడా ప్రతిపక్షం ఉంటేనే కొట్లాడతారు. కొందరి పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఉంటే వాళ్ళే చేసుకుంటారు ఎవరు. కాబట్టి ప్రతిపక్షం ఇప్పుడున్న సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది గ్రామంలో. తాజా మాజీ సర్పంచ్ గా, అదే విధంగా అంతకుముందు సర్పంచ్ గా మేము ఎన్నో సేవలు చేశాము, కొలనుపాకను అభివృద్ధి పరిచాము, ఎన్నో కార్యక్రమాలు చేశాము. కాబట్టి మళ్ళొకసారి యాకమ్మ వెంకటేష్ ని గెలిపించినట్లయితే ఈసారి మా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి యాకమ్మకు ఉంగరం గుర్తొచ్చింది. ఈ ఉంగరం గుర్తుపై ఓటేసి మరొకసారి అవకాశం ఇచ్చినట్లయితే కొలనుపాకను అభివృద్ధి పరుస్తాము. ఈ కొలనుపాకను మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే కొలనుపాక అంటే తెలియని వారుండరు. ఖచ్చితంగా కొలనుపాకను ఒక హబ్ గా మారుస్తాము, ఒక టూరిజం పార్క్ గా మారుస్తాము. కొలనుపాకను మా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. ఈ 2 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. మరొకసారి ఈ అవకాశం కనుక బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కొలనుపాకను ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి విలేజ్ గా చేస్తామని చెప్పి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మాజీ సర్పంచులు, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్, అదేవిధంగా గ్రామస్తులు, పెద్దలంతా కూడా, అనుభవజ్ఞులంతా కూడా ఆమెను బలపరిచారు కాబట్టి ఆమెను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇది కెమెరా గురునాథ్తో శరత్, కొలనుపాక.